ఆదరించాలి. ఈ దేశం భిన్నత్వంలోనే ఏకత్వాన్ని సాధించిన దేశం. గాంధీ మహాత్ముడు కోరుకున్న గంగా జమున తహసీబ్కి నిదర్శనం మన తెలంగాణ, మన హైదరాబాద్. అందుకే ఒకరి పండుగల్ని, ఒకరి ఆచారాల్ని, ఒకరి సంప్రదాయాల్ని ఇంకోరు గౌరవించే విధానం ప్రజలకు నేర్పాలంటే అది ప్రభుత్వంతోనే ప్రారంభం కావాలని చెప్పి ప్రభుత్వం ద్వారానే ఇఫ్తార్ విందులు ఇవ్వడం కానీ, తోఫాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా క్రిస్మస్ సందర్భంలో క్రిస్టియన్ సోదరులకు అందులో ఉండే బీదవారు కూడా పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి అందరితో కలిసి వారికి కూడా నూతన వస్త్రాలు ఇచ్చే కార్యక్రమం, బతుకమ్మ సందర్భంగా కూడా మహిళలందరూ కూడా బట్టలు ఇచ్చే కార్యక్రమం, సీరియల్ ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ చేసి దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత అద్భుతమైన వాతావరణం ఉంది. అన్ని సంస్కృతులు కలిసి ప్రవహించే అద్భుతమైన సమాజం మన తెలంగాణ సమాజం అని చెప్పి ప్రభుత్వానికి చెప్పే పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం కూడా, వచ్చిన ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం సంతోషం. తప్పకుండా దీని ద్వారా ఈ దేశానికి ఒక మంచి సందేశాన్ని పంపే అవకాశం తెలంగాణ కొనసాగించుకోవడం ఇది మన సంస్కృతిలో భాగం. దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం నిర్వహించిన ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ సర్వోత్తమ్ గారు, ఏనాథ్ గారు, రామారావు గారు, రాజేశ్వరరావు గారు, ఇతర ముస్లిం పెద్దలు, ఇమాములు అందరికీ, సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. पंचाना పండుగ సందర్భంగా వారికి అందరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా పవిత్రమైన మాసం ఇస్లాం మతంలో. ఎందుకంటే ఇది మన క్రమశిక్షణకు, మన ఓర్పుకి, అదేవిధంగా మన సంఘంలో ఉన్న పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం దాన ధర్మాలు చేయాలని చెప్పి మన ఖురాన్లో రాసిన విధంగా ఈ మొత్తం ఈ నెలంతా కూడా 30 రోజులు కఠినమైన దీక్ష చేస్తూ చాలా ఓర్పుతోటి ఈ రోజు ఇంత మంచి పవిత్రమైన మాసంలో మీరందరూ జరుపుకుంటుంటే మీతో పాటు ఈ రోజు ప్రభుత్వం ఇఫ్తార్ విందులో మీతో పాటు పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరోసారి అందరికి కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సూర్యాపేటలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారు జగదీశ్వరెడ్డి గారు, సరోజరెడ్డి గారు, రామారావు గారు, ఇతర ప్రజలందరికీ కూడా, ముస్లిం సోదరులందరూ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ పవిత్ర మాసంలో ఈ 30 రోజులు అందరూ ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ ఉపవాస దీక్ష చేసి దీని ద్వారా మీ అందరూ కూడా అల్లా ఈ ప్రాంతాలతో పాటు ఈ సమాజానికి ముస్లిం సోదరులందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ